ఏపీ కృష్ణ జలాలను దోపిడీ చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజలను రైతులను దోపిడీ దొంగలుగా చెప్పడం మరింత దారుణంగా ఉందని, ఒక సీఎం మాట్లాడడం సరైనది కాదని ఆయన విమర్శించారు. శ్రీశైలం డ్యాం నిర్మాణం ఎవరి త్యాగాలతో నిర్మించారో వారికి నీరు వినియోగించుకునే పరిస్థితిలో ఉన్నారా అని రేవంత్ రెడ్డికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, తెలంగాణలో ఒక్క స్కీమ్ కూడా అమలు చేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఏపీ తెలంగాణ మధ్య కావాలనే సీఎం రేవంత్ రెడ్డి జల వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి బేషరతుగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపుతారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారా? దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. దేశంలో 22 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలు కూడా అధికారం కోల్పోతుందని ఆయన జోషిన్ చెప్పారు. 80 కోట్ల మందికి దేశంలో ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ లో 2,68,00,000 మందికి ఈరోజు గరీబ్ కళ్యాణ్ యోజన కింద రాష్ట్రంలో ప్రతి నెల కూడా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. చివరిగా మీకు ఒక ముఖ్యమైన విషయం, రైతులు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన నిధి యోజన, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు రైతులకు నేరుగా 6,000 రూపాయలు బ్యాంకులో ఖాతాలు వేస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా భారతదేశంలో 9,58,00,000 మంది రైతులకు బ్యాంకులో ప్రతి 3 నెలలకు ఒకసారి డబ్బులు వేస్తున్నారు. అది నిరంతరం వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా 41 లక్షల మంది రైతులు ఈ యొక్క రైతులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి మోడీ గారు డబ్బులు వేయడం జరిగింది. నేను భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది బడ్జెట్ సంబంధించిన విషయం. రెండోది, రాజకీయపరమైనటువంటి ఒక విషయాన్ని కూడా ఈరోజు మీడియాతో చర్చించదలుచుకున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు నీటి దోపిడీ చేస్తున్నాయి, నీళ్లు దోచుకుంటున్నారు, దిగువన ఉన్నటువంటి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతులను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను దోపిడీ దొంగల్లాగా, ఒక దొంగల్లాగా నిన్న మాట్లాడిన తీరు, ప్రచారం ఏదైతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్తున్నా. ఆయన కూడా కర్నూలు పక్కన ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేసి రాయలసీమలో నీటి సమస్యల మీద ఆ రోజు ఆయన పనిచేసిన ఒక రాజకీయ పార్టీలో ఉద్యమాలు చేస్తే ఆయన కూడా వచ్చి కర్ణాటక రాష్ట్రం మీద, మహారాష్ట్ర రాష్ట్రం మీద మనకు అన్యాయం జరుగుతుందని ఉద్యమాలు చేశాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మరి తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి అవుతారంటే గతంలో మీరు మాట్లాడిన వ్యాఖ్యలను తప్పు అని ఒప్పుకుంటున్నారా? గతంలో మీరు రాయలసీమకు అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, జల దోపిడీకి అన్యాయం గురవుతున్నామని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకుంటాడా? లేదా నేను ఏ గొడుగు, ఏ ఎండకు ఆ గొడుగు పడతాను, నేను ఇట్లా మాట్లాడతానంటాడా? ఒక రాష్ట్ర ప్రజలను, ఒక రాష్ట్రంలో ఉన్న రైతులను దోపిడీదారులు